కార్తీక దీపం 2 లేటెస్ట్ ఎపిసోడ్లో జ్యోత్స్న పన్నాగం పండి దీప బిడ్డ గురించి సుమిత్రకు నిజం చెప్పేసి ఉద్రిక్తత పెంచింది. కార్తీక్ దీపలను సుమిత్ర ప్రశ్నించగా వారు మౌనంగా ఉండిపోతారు. మరోవైపు కాంచన కోపం, జ్యోత్స్న ఎత్తుగడలతో కథ ఆసక్తికరంగా మారింది. మరెందుకు ఆలస్యం, ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ సీరియల్ విజన్. తనను చూడటానికి వచ్చిన దీపతో ఎందుకొచ్చావని కోప్పడుతుంది సుమిత్ర. నువ్విక్కడి దాకా రావటం ఎందుకు? పైగా నువ్వు కడుపుతో ఉన్న మనిషివి అని అంటుంది. టెస్టులన్నీ చేయించుకున్నావా? బిడ్డ క్షేమంగా ఉందని చెప్పారా అని సుమిత్ర అడగ్గా, బిడ్డ క్షేమం గురించి నువ్వు ఎన్నిసార్లు అడిగినా దీప సమాధానం చెప్పలేదని అంటుంది జ్యోత్స్న. ఎందుకంటే దీప తన బిడ్డను వదిలేసుకుందని చెబుతుంది. తనకి పిల్లలు వద్దట, బిడ్డ భారంగా ఉందట అని నానా మాటలు అంటుంది జ్యోత్స్న. ఆ మాటలతో కార్తీక్ సీరియస్ అవుతాడు. నా బిడ్డ, నా భార్య, నా ఇష్టం, నేను ఏం చేసుకున్నా అడిగే అధికారం ఎవరికీ లేదని చివాట్లు పెడతాడు. అత్తని కూడా ఇలాగే నోరు మోయించాడు. పాపం అత్త ఏడుస్తూ వెళ్ళిపోయిందని చెబుతుంది జ్యోత్స్న. ఈ దీప ఎలాంటిదో ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉంది. మీరే సరిగా అర్థం చేసుకోవటం లేదు. ఈ దీప ఎప్పుడు ఎవరో ఒకరి చావు కోరుకుంటూనే ఉంటుంది. ఒకప్పుడు మా డాడీని చంపాలనుకుంది, అయినా సరే మా వాళ్ళకి సిగ్గు లేకుండా ఇంట్లోకి రానిచ్చారు అంటుంది జ్యోత్స్న. అలా అయితే సిగ్గులేనిది నీకు, అగ్రిమెంట్ పేరుతో ఇంట్లో ఉండే పర్మిషన్ ఇచ్చింది నువ్వేనని కార్తీక్ కౌంటర్ వేస్తాడు. నేను మీలాగా మనుషుల్ని చంపే రకం కాదని అంటుంది జ్యోత్స్న. అవును, కారుతో గుద్దేయటం, లారీతో గుద్దేయటం మాకే అలవాటు అనటంతో పారిజాతం వణికిపోతుంది. దీపలా నేను ఎవరిని నమ్మించి మోసం చేయలేదని అంటుంది జ్యోత్స్న. మీరంతా పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచిస్తుంటే ఈమెడి గారికి మాత్రం అర్థమైపోయిందని అంటుంది. బిడ్డల్ని మోయలేనంత బాధ నీకెందుకొచ్చింది అని దీపని సుమిత్ర ప్రశ్నిస్తుంది. ఇది నాకు, నా భార్యకు సంబంధించిన విషయం. ఇది పూర్తిగా మా వ్యక్తిగతం. దీని గురించి ఎవరూ మాట్లాడొద్దని అంటాడు కార్తీక్. నీ భార్య వద్దు అంటోందా, లేక నువ్వే వద్దు అనుకుంటున్నావా అని అడుగుతుంది సుమిత్ర. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావని దీపని అడుగుతుంది. ఇంతలో శివనారాయణ వచ్చి, వీళ్ళు మనకి ఏం చెప్పరు, వీళ్ళకిప్పుడు మన అవసరం లేదు, పెద్దవాళ్ళమని తప్పక గౌరవిస్తున్నారని కోప్పడతాడు. కాంచనాత్తకి ఉన్న ఒక్క సంతోషాన్ని దీప దూరం చేస్తోంది. ఇలాంటి పని చేయొద్దని నువ్వైనా చెప్పు. పైగా తనకి మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం కూడా లేదని చెబుతుంది జ్యోత్స్న. వినటానికే ఇంత ఇబ్బందిగా ఉంటే నువ్వు ఈ పని ఎలా చేయగలుగుతున్నావని ప్రశ్నిస్తుంది సుమిత్ర. జ్యోత్స్న నా కూతురు, జ్యోత్స్న అంటే నాకు ప్రాణం. దీనిని ఎవరైనా దూరం చేస్తే నేను బ్రతుకుతానా? ఎవరికోసమైనా నేను దీనిని వదులుకుంటానా? ఒకవేళ ఎవరైనా నా కూతురిని నాకు దూరం చేసే ప్రయత్నం చేసినా నా ప్రాణాలు పోయినట్లే. నేను నా బిడ్డను ఇన్నేళ్లుగా ప్రాణంగా ప్రేమిస్తుంటే ఇంత తేలికగా వదిలేసుకుంటున్నావు? నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావని అంటుంది సుమిత్ర. దాంతో దశరథ అందరినీ బయటికి వెళ్ళమని చెబుతాడు. దీప కడుపులో బిడ్డ బతకాలి, అది ఈ లోకం చూడాలని దశరథతో చెబుతుంది సుమిత్ర. అది ఈ లోకం చూడాలంటే నువ్వు ఈ లోకంలో ఉండవు, నీకోసమే నీ కూతురు త్యాగం చేస్తోందని అనుకుంటాడు దశరథ. బిడ్డ బతకాలన్నది నీ కోరిక మాత్రమే కాదు, నా కోరిక కూడా. నా ప్రయత్నం నేను చేస్తానని చెబుతాడు. దీప తన బిడ్డను వద్దు అనుకోవడం ఏంటి అని తనలో తాను కుమిలిపోతుంది. జరిగిన దానికి అమ్మ ఎంతలా బాధపడుతుందో అక్కడ అత్త కూడా అంతే బాధపడుతుందని ముందు ఆమెతో మాట్లాడమని కార్తీక్తో చెబుతుంది దీప. బిడ్డ గురించి తలుచుకుంటూ కాంచన ఏడుస్తుంది. ఎక్కడికి వెళ్లాలో అర్థం కావటం లేదు, ఇక్కడ ఉండలేను, ఇంకెక్కడికి వెళ్ళలేను అని శ్రీధర్తో చెబుతూ బాధపడుతుంది. మా ఇంటికి వెళ్దామని శ్రీధర్ చెప్పగా ఉన్న బాధలు చాలవా అని ప్రశ్నిస్తుంది కాంచన. నా కొడుకు చేసిన పనికి నేను కోలుకోవడానికి చాలా టైం పడుతుందని అంటుంది. ఇంతలో కార్తీక్ రాగా వాడిని నాతో మాట్లాడొద్దని చెప్పమని అంటుంది. కార్తీక్ అంటే ఆకాశం, నిన్ను అలా తలెత్తి చూసేవాడిని, కానీ నేల మీదకి దిగిపోయావని బాధపడతాడు శ్రీధర్. నువ్వు నీ బిడ్డను వద్దు అనుకున్నావు, కానీ నేను నా బిడ్డను వద్దు అనుకోలేదు కదా. నీలాగా నేను వదిలేసుకునే తండ్రిని కాదు, కొడుకే వద్దు అనుకున్నా వెంటపడి దక్కించుకున్న తండ్రిని అంటాడు. నా కొడుకు ఏం చేసినా అన్నీ ఆలోచించే చేస్తాడని, ఇప్పుడు ఆ నమ్మకం పోయిందని బాధపడతాడు శ్రీధర్. నువ్వు చెబుతున్న దాని వెనక చెప్పలేని ఏదో బలమైన కారణం ఉందని అనిపిస్తోందని అంటాడు శ్రీధర్. నువ్వు బయటికి చెప్పుకోలేక మోస్తున్న ఆ భారం ఏంటి? బిడ్డను వదిలేసుకుంటున్నావు అంటే ఏదో ఉంది, నీ భార్య ఎలాగో చెప్పదు, నువ్వే చెప్పాలని అంటాడు శ్రీధర్. అదేదో నువ్వే తెలుసుకోమని చెబుతాడు కార్తీక్. నిజం చెప్పలేక బిడ్డను వదిలేసుకుంటున్నావంటే చాలా పెద్ద కారణమే ఉంటుంది.
అదేంటో నేనే తెలుసుకుంటానని అంటాడు శ్రీధర్. నీ భార్యకు మళ్ళీ బిడ్డలు పుట్టరని తెలిసినా నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావంటే దాని వెనక ఏదో పెద్ద కారణమే ఉండి ఉంటుంది. అదేంటో నేను తప్పకుండా తెలుసుకుంటాను. కానీ మీ అమ్మ మాత్రం ఈ విషయంలో నిన్ను ఎప్పటికీ క్షమించదని చెబుతాడు శ్రీధర్. ఇంట్లో పరిస్థితులు చూసి గురువుగారిని కలుస్తాడు దశరథ. దీప జాతకం చూపించి ఎలా ఉందో చెప్పమని అడుగుతాడు. ఈ జాతకం గల వ్యక్తి చావు ముంగిట్లో ఉంది. తన ఉనికే తన శత్రువు, తన ఉనికే తనకు ప్రమాదం. ప్రస్తుతం నడుస్తున్న రోజులన్నీ ముళ్ళ మీద నడకలాంటివని గురువుగారు చెప్పడంతో దశరథ షాక్ అవుతాడు. ఈ గండాన్ని దాటే అవకాశం లేదా అని దశరథ అడగ్గా అనుభవించాల్సిందేనని చెబుతాడు గురువుగారు. రాబోయే ప్రమాదం నుంచి ఈ మనిషి తప్పించుకోలేదు. ఒకరి అసూయ ద్వేషాలే ఇంకొకరికి గండంగా మారొచ్చు. ఈ జాతకం గల మనిషికి ఒక గండం నీడలా తిరుగుతుంటే మరో గండం తనతోనే ఉంది. ఇప్పుడు మీరు ఊహించిన స్థాయి కంటే ప్రమాద స్థాయి చాలా పెద్దది. ప్రమాదం తప్పదని హెచ్చరిస్తాడు గురువుగారు. మరోవైపు కాంచన శ్రీధర్ల మాటలతో కార్తీక్ బాధపడుతుండగా దీప ఓదారుస్తుంది. అవసరం నాది, కానీ నిందలు పడేది నువ్వు. నేను నీకు చాలా పెద్ద అన్యాయం చేస్తున్నానని దీప కూడా బాధపడుతుంది. వాళ్లకు పూర్తిగా నిజం తెలియదు కాబట్టి అపార్థం చేసుకుంటున్నారు. మనం తీసుకున్న నిర్ణయం మీద నిలబడాల్సిందే. మోసం చేశాడని భర్తనే వదిలేసిన మనిషి కొడుకుని వదిలేయటం ఒక లెక్క అంటుంది దీప. ఆపరేషన్ జరిగే వరకు ఎన్ని అవమానాలు ఎదురైనా భరించాలని గుర్తు చేస్తాడు కార్తీక్. చూశారుగా, ఈ ఎపిసోడ్ ఉత్కంఠభరితమైన మలుపులతో సాగింది. ఒకవైపు కన్నబేకు బంధం, మరోవైపు కాపాడుకోవలసిన ప్రాణం మధ్య కార్తీక్ నలిగిపోతున్నాడు. కార్తీక్ తీసుకున్న నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణం తెలియక కాంచన శ్రీధర్ అతడిని అపార్థం చేసుకుని దూరం పెడుతున్నారు. ముఖ్యంగా కార్తీక్ వంటి ఆదర్శవంతుడు ఇలాంటి పని చేశాడంటే దాని వెనక ఏదో బలమైన రహస్యం ఉందని శ్రీధర్ పసిగట్టడం కథలో కొత్త మలుపు. మరోవైపు దీప జాతకం గురించి గురువుగారు చెప్పిన మాటలు అత్యంత భయంకరంగా ఉన్నాయి. ఆమె చుట్టూ మృత్యువు పొంచి ఉందని, ఒకరి అసూయ వల్ల ఆమె ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పడం దశరథను కలవరపెడుతోంది. తన భార్య ప్రాణాలను కాపాడటం కోసం కార్తీక్ పడుతున్న ఆవేదన, దీప పడుతున్న పశ్చాత్తాపం ఈ ఎపిసోడ్లో హైలైట్గా నిలిచాయి. ఆపరేషన్ పూర్తయ్యే వరకు ఈ నిందలు భరించక తప్పదని కార్తీక్ తన మనసును కుదుటపరుచుకోవడంతో ఈ ఎపిసోడ్ ముగిసింది. మరి దీప ప్రాణాలను కాపాడటం కోసం కార్తీక్ పడుతున్న ఈ ఆరాటం తన తల్లిదండ్రుల ప్రేమ కోల్పోయేలా చేస్తోందా? కార్తీక్ నిజం చెప్పకుండా దాచటం కరెక్టేనని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన సీరియల్ విజన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.